కుంతీపుత్రుడైన రాజు యుధిష్ఠిరుడు తన అనంత విజయం అనే శంఖాన్ని ఊదాడు. అలాగే నకులుడు మరియు సహదేవుడు వరుసగా సుఘోషం మరియు మణిపుష్పకం అనే శంఖాలను ఊదారు. ఈ శ్లోకంలో పాండవులలో మిగిలిన 3 సోదరుల శంఖనాదాల గురించి వివరించబడ్డాయి. అంటే ధర్మరాజైన యుధిష్ఠిరుడు ఊదిన శంఖం పేరు అనంత విజయం. ఇది అంతం లేని విజయం అనే అర్థాన్ని సూచిస్తుంది. చివరికి ధర్మమే గెలుస్తుందనే భావం ఇందులో ఉంది. నకులుడు అందం, వినయం మరియు శౌర్యానికి ప్రతీక. అతని శంఖం సుఘోషం అంటే మధురమైన శబ్దం. సహదేవుడు జ్ఞానం మరియు వివేకానికి ప్రసిద్ధుడు. అతని శంఖం మణిపుష్పకం అంటే విలువైన మణిలా ప్రకాశించే గొప్పదనాన్ని సూచిస్తుంది. అంటే ఈ 3 పాండవులు 3 గొప్ప గుణాలకు ప్రతీక. అవి ధర్మం, వినయం, జ్ఞానం. మన జీవితంలో ఈ 3 గుణాలు ఉంటే మన నిర్ణయాలు సరైన మార్గంలో సాగుతాయి. ధర్మం, వినయం మరియు జ్ఞానం కలిసి ఉన్నప్పుడు వచ్చే విజయం శాశ్వతమైనది.